హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకైతే ఒక అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి చివరిలో లేదా ఏప్రిల్లో నిర్వహించే యోచనలో సర్కార్. మనకు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లు జరిగితేనేమో ఫిబ్రవరి ఎండింగ్లో, ఫిబ్రవరి సెకండ్ వీక్లో నోటిఫికేషన్ వచ్చేసి ఎండింగ్ వరకు కంప్లీట్ చేస్తారు, లేదా ఏప్రిల్ లేదా మేలో నిర్వహించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మార్చు ఏప్రిల్ వచ్చేసి ఎగ్జామ్స్ సీజను అండ్ ఎండలు ఎక్కువగా ఉంటాయి కనుక ఎలక్షన్లు జరపడానికి అధికారులు ఎక్కువగా ఇష్టపడటం లేదు. జరిగితే ఫిబ్రవరిలో జరుగుతాయి, లేదు అంటే మేలో జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు 26వ తారీఖు నుంచి మనకు గ్రామాలలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, న్యూ రేషన్ కార్డు, ఈ 4 పథకాల పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ 4 పంపిణీ కంప్లీట్గా 100% కంప్లీట్గా అయిపోతేనేమో ఇప్పుడే ఎన్నికలు జరిగితే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటున్న నేతలు. బట్ ఒకవేళ ఈ పథకాలు అనేది కంప్లీట్ కాకపోతే, ఒకవేళ ఎన్నికలు పెట్టుకుంటే, ఎన్నికల కోడ్ వస్తే ఆ ప్రభావం అనేది మనకు ఎలక్షన్ల మీద పడుతుంది కనుక గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. పథకాలు కంప్లీట్గా పంపిణీ అయితేనేమో ఫిబ్రవరిలో పెడతారు, లేదంటే మనకు ఎన్నికలు ఇంకా 2 months తర్వాత జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే కాకుండా అసెంబ్లీలో మనకు బీసీ రిజర్వేషన్ పెంచుతాము ఎలక్షన్లకు ముందే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటన ప్రకారం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కులగణన ఆధారంగా పెంచిన తర్వాత మాత్రమే ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇందుకోసం మనకి ఇప్పుడు అసెంబ్లీ అవుతుంది 31కి. అసెంబ్లీలో మనకు తెలుస్తుంది అన్నమాట ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి అనేది. ఇక్కడ ఇచ్చింది కూడా అదే. స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి చివరిలో. బీసీ రిజర్వేషన్ పెంపే చిక్కుముడి. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ పెంపు అంశం చిక్కుముడిగా మారింది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కుల జనాభా ఎంత ఉంది, ఏ రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని వచ్చాక ఈ సర్వేపై మంత్రివర్గ సమీక్ష చేపట్టనున్నట్టు తెలుస్తుంది. సో మనకు ఈ జనవరి 31 రోజు మనకు అసెంబ్లీ ఉంటుంది, శీతాకాల సమావేశాలు. అందులో మనకు డిసైడ్ చేస్తారు స్థానిక ఎన్నికలు ఎప్పుడు అని. ఒకవేళ ఎలక్షన్లు ఉంటేనేమో మనకు ఇప్పుడు ఫిబ్రవరి సెకండ్ వీక్లో నోటిఫికేషన్లు వస్తాయి, కంప్లీట్ అయిపోతాయి. లేకపోతే మనకు ఏప్రిల్ తర్వాత అని. ఇక్కడ కూడా అదే ఉంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే 15 రోజుల్లో నిర్వహణ పూర్తి చేస్తామని అంటున్నారు. అయితే ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తే అదే నెల 10వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉంటే 10th తర్వాత మనకు నోటిఫికేషన్ వస్తుంది. దీంతో ఎన్నికల కోడ్లోపే పథకాల అమలు పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇప్పుడు ఏం లేదండి, పథకాల పంపిణీ మొత్తం 100% కంప్లీట్ అయిపోతేనేమో ఫిబ్రవరిలో ఉంటాయి ఎలక్షన్లు, లేదంటే ఏప్రిల్ ఆర్ మేలో ఉంటాయి. మార్చిలో మాత్రం ఉండయి. మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, అందరు పేరెంట్స్ బిజీ ఉంటారు, పిల్లలు బిజీ ఉంటారు, మనకు డ్యూటీ చేయడానికి టీచర్స్ కూడా బిజీ ఉంటారు కనుక మార్చ్ ఎలక్షన్స్ ఉంటే ఫిబ్రవరి లాస్ట్, ఫిబ్రవరి 10th తర్వాత ఎలక్షన్స్ ఆర్ ఏప్రిల్ ఆర్ మేలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీడియోని లైక్ చేయండి. ఒకసారి పేపర్ చదవాలనుకుంటే మొత్తం కూడా చదువుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.